హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేనైతే మీకోసం మరొకసారి వీడియో చేస్తానన్నమాట. చాలామందికి పోలీస్ అవ్వాలనేటువంటి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక ఆశయం, ఒక కళ. జీవితంలో ఎప్పటికైనా ఒకసారైనా కాకి యూనిఫామ్ ధరించాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకేంటి, ప్రతి ఒక్కరికి కూడా సొసైటీలో ఒక హీరోలా కనిపించాలని, ఒక సింగంలా కనిపించాలని, ఒక టైగర్లా కనిపించాలని అందరూ కలలుగా అంటారు. కానీ ఆ కళలు సాకారం చేసుకోవడంలో అందరికీ ఆ కళలు అనేవి సాకారం కావు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని లక్షణాలు ఉంటే, కొన్ని లక్షణాల వల్ల మనకి పోలీస్ జాబ్ అనేది రాదు. ఆ వివరాలు అయితే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అసలే ఇవి ఉంటే పోలీస్ జాబ్ రాదు, 100% ఈ లక్షణాలు ఉంటాయి, ఇటువంటివి ఉంటే పోలీస్ జాబ్ రాదు అనేటువంటి వీడియో అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా అనుమానాలు, డౌట్స్ ఉంటే కంపల్సరీగా మన వీడియో కింద మీరు కామెంట్ చేయండి. నేనైతే మీకు 100% నేను రిప్లై అయితే ఇస్తాను. ఆల్రెడీ అన్ని వీడియోస్ కూడా నేను మీకు ఇస్తాను. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఫస్ట్ ఏది ఉంటే పోలీస్ జాబ్ రాదో అని చూస్తే కలర్ బ్లైండ్నెస్ అనేది ఉంటే పోలీస్ జాబ్ అనేది రాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కామెంట్ చేశారు, అన్న నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంటే నేను మెడికల్లో అన్ఫిట్ అవుతానా, మెడికల్లో రిజెక్ట్ చేస్తారా, అసలు కలర్ బ్లైండ్నెస్ ఉంటే జాబ్లో తీసుకుంటారా అని అడిగారు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఖచ్చితంగా జాబ్లో అనేది తీసుకోరు. రెండోది కేసులకు సంబంధించి కేసులు ఉంటే జాబ్ రాదంటే, అందుకనే మనకి ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడే ఒక కాలంలో ఏమైనా కేసెస్ ఉన్నాయా మీ మీద అని చెప్పేసి, క్రిమినల్ కేసెసా, ఏ కేసెస్ ఉన్నాయని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. అప్పుడే మనం ఏం చేయాలంటే కేసులు ఉంటే కేసులు ఉన్నాయని పెట్టాలి, కేసులు లేకపోతే కేసులు లేవు అని అక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. కేసులుండి ఎవరైనా దాచారనుకో, తర్వాత ఎంక్వైరీలో ఏదైతే ఎస్బీ ఎంక్వైరీ ఉంటుందో ఆ ఎస్బీ ఎంక్వైరీలో ఖచ్చితంగా వాళ్ళనైతే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్లోనే ముందుగానే మెన్షన్ చేయాలి. కేసు ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అన్నయ్య మాకు తెలియదు, అన్నయ్య మాకు తెలియకుండానే మా మీద కేసు ఉంది, ఇప్పుడు జాబ్ వచ్చింది, రిజెక్ట్ చేశారని చాలామంది షాకులు చెప్తుంటారు. ఆ షాకులు చెప్పేవాళ్ళు ఏం చేయాలంటే, ఈ నోటిఫికేషన్ పడకముందే నోటిఫికేషన్ పడుతుంది అనిపించుకుని ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఊళ్ళో కానీ, మన పోలీస్ స్టేషన్లో కానీ, ఇంకా బయట ఏమైనా మన మీద కేసెస్ అనేవి నమోదవ్వాయా ఏంటనేది చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంటుందన్నమాట. కంపల్సరీగా స్టేషన్కి వెళ్ళి కనుక్కోండి. ఇక మూడోదిగా ఏంటంటే, కొంతమందికి కళ్ళు సైట్ ఉండటం కానీ, మెల్లకొన్ను అంటాం కదా కొంతమందికి, ఆ మెల్లకొన్ను కానీ ఒకవేళ ఆపరేషన్లో క్లియర్ అవుతుంది అనుకుంటే ఓకే, కానీ చాలామందికి మెల్లకొన్ను కానీ సైట్ అనేది క్లియర్ అవ్వదు కాబట్టి అదొకటి. కానీ కంట్లో శుక్లాలు కూడా ఉంటాయి చాలామందికి. ఈ కంట్లో శుక్లాలు ఉన్నవాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కంట్లో శుక్లాలు ఉన్నవాళ్ళు ఆపరేషన్ ద్వారా వారి యొక్క కళ్ళను అయితే బాగు చేయించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళైతే ఒకవేళ నిజంగా క్లియర్ అయితే అప్పుడు అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఇవి ఉంటే ఏది సైట్ ఉన్నా, మెల్లకొన్ను ఉన్నా, కంట్లో శుక్లాలు ఉన్నా పోలీస్ జాబ్ అనేది రాదు. ఈ పోలీస్ జాబు ప్లేస్లో వేరే జాబుకి ప్రిపరేషన్ చేయడం మంచిది. ఇంకా వేరే ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవడం చాలా మంచిది. ఇక నాలుగోదిగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు, ఏమైతే మనకు ప్రాణాంతకమైన వ్యాధులు ఉంటాయో, ప్రాణాన్ని తీసేసి ఉంటాయో, అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఎటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఉన్నా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకనే మెడికల్లో ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. ఓకేనా? అది ఇంకా ఐదోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది హైట్ చూసుకోకుండా వెళ్ళిపోతుంటారు. హైట్ చూసుకోకుండా వెళ్తాం, ఎగ్జామ్ రాసేయటం, తర్వాత ఈవెంట్స్కి వచ్చేటప్పటికి అన్న మమ్మల్ని రిజెక్ట్ చేశారు, నేనేమో మామూలుగా చూసుకున్నప్పుడు బాగానే నాది హైట్ ఉంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సెన్సార్ మీద చేశారు, ఈ సెన్సార్ మీద చెక్ చేయడం వల్ల నా హైట్ సరిపోలేదని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఒకసారి మీరు వెళ్ళి ఫస్టే సెన్సార్ మీద చెక్ చేసుకోండి. సెన్సార్ మీద చెక్ చేసుకుని మీ హైటు పురుష అభ్యర్థులైతే 160.6 సెంటీమీటర్స్ పురుష అభ్యర్థికి ఉందా లేదా, అదే మహిళ అభ్యర్థులకి అయితే 152.5 సెంటీమీటర్స్ ఉన్నామా లేదా ముందే చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద మాత్రం ఉంటుంది జాబ్కి సంబంధించి. లేకపోతే వెళ్ళిపోయినా
పరిగెట్టినా లేకపోతే ముందే ఎగ్జామ్ ప్రిలిమ్స్నైనా క్వాలిఫై అయ్యానన్నా తర్వాత రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ముందే చూసుకోవడం మంచిది. దాని ప్లేస్లో వేరే జాబ్కి ప్రిపరేషన్ చేయడం అయితే చాలా మంచిది. ఇంకా 6వ ప్రాబ్లం వచ్చేసి ఫ్లాట్ ఫుట్. ఎవరికైతే ఫ్లాట్ ఫుట్ ఉందో అలా నడిచేటప్పుడు తెలిసిపోద్ది అనమాట. నడిచేటప్పుడు ఏదైనా ఇసుక మీద కానీ సిమెంట్ మీద కానీ మన పాదం వేసుకుంటే అది ఫ్లాట్ ఫుట్టా లేకపోతే మామూలుగా నార్మల్గా ఉన్న ఫుట్టా అనేది తెలిసిపోతుంది. అటువంటిది కానీ వంకర కాళ్ళు, దొడ్డు కాళ్ళు అంటారు కదా, వంకర కాళ్ళు కానీ దొడ్డు కాళ్ళు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే చాలామందికి పొట్ట గుమ్మడికాయల పైన వాసిపోయి ఉంటుంది, ఆ పైకి వచ్చేసి ఉంటుంది కదా, అటువంటి వాళ్ళని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక హ్యాండిక్యాప్టల్లో చాలామంది తెలీదు, ఒకవేళ అప్లై చేసుకుంటే మనకు కూడా వచ్చేస్తుంది జాబ్ అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో హ్యాండిక్యాప్టల్ కానీ మెంటల్లీ హ్యాండిక్యాప్టల్ కానీ సైకలాజికల్గా ఎవరైనా ఫిజికల్గా అన్ఫిట్గా ఉంటారు కదా కొంతమంది, అటువంటి వాళ్ళు మెంటల్గా బాగాలేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చిన్న యాక్సిడెంట్లు అవ్వయి లేకపోతే కాల్లో చేతుల్లో రాడ్స్ పెట్టారు, అటువంటి పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ కంపల్సరీగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ పాయింట్స్ కాక మీలో ఉంటే కంపల్సరీగా మీరైతే పోలీసులో రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ముందుగానే మనకు సంబంధించి మనం ఈ విషయాలన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి అప్లై చేసుకోవడం చాలా మంచిది. అయ్యో నాకు తెలియదు, నేను అప్లై చేసుకున్నాను, ప్రిలిమ్స్లో నేను క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేశారని బాధపడకూడదు. ఫైనల్ ఎగ్జామ్ దాకా వచ్చి ఫైనల్లో క్వాలిఫై అయ్యిండు కూడా జాబ్ వచ్చి కూడా మెడికల్లో అన్ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేదా అవన్నీ తెలుసుకోండి. మీ కంటుకు సంబంధించినవి చూసుకోండి, మీకు మెల్లకొని ఉంటే చూసుకోండి, కంట్లో శుక్లాలు ఉంటే దానికి సంబంధించి ప్రాణాంతకమైన వ్యాధులు ఉంటే అవి చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద మాత్రమే ఉంటుంది. ఇటువంటివి ఉంటే జీవితంలో ఎప్పటికీ పోలీసులు కాలేరు. ఇది ఈనాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.